లూకా సువార్త 19వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరమైనా జక్క యొక్క జీవితం. మరి ఈ యొక్క జక్క యొక్క జీవితంలో కానీ ఈ సంఘటనలో కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు ఆయన పట్ల కానీ, మరి ఈ సంఘటనలో కానీ ఆయన మన యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి దేవుడుగా ఉన్నాడో ఒక ముచ్చటగా ఒక 6 పాయింట్లు మనం గమనిస్తాం ప్రియులారా. క్లుప్తంగా చూడండి. మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని గమనించినట్లయితే చూద్దాం ప్రియులారా. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ప్రియులారా, ఈ యొక్క మొదటి వచనాల్లో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడై ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు అన్నట్లయితే ఆయన సంచరించుచు ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో పట్టణంలో ప్రవేశించాడు. దాని గుండా పోతున్నాడు. దాని గుండా వెళ్ళాలి, ప్రక్క నుంచి కాదు, దాని గుండానే వెళ్ళాలి, దాని గుండానే. సో యేసు ప్రభువారు ఎలాంటి దేవుడునంటే, ఆ యొక్క యెరికోలో ఒక పాపి అయిన మనుషుడు ఉన్నాడు, ఒక అన్యాయస్తుడైన మనుషుడు ఉన్నాడు, ఒక మోసగాడైన మనుషుడు ఉన్నాడు, ఒక దుర్మార్గుడైన మనుషుడు ఉన్నాడు, జనులను పట్టి పీడిస్తున్నటువంటి ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషిని దర్శించటానికి యెరికో గుండా ఆయన బయలుదేరి వెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జక్కయ్య యొక్క స్థితి గతి అన్నీ పైకి ఆ యొక్క యెరికో పట్టణంలో అనేక మందికి తెలుసు. కానీ ఆయన యొక్క పై స్థితే కాకుండా ఆయన యొక్క అంతరంగపు స్థితి కూడా ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క పుట్టుక మరణము సమస్తం ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం పై రూపాన్ని లక్ష్య పెట్టే అనేక మందిని అసహించుకుంటాం, అనేక మందిని గౌరవిస్తాం మనకు నచ్చినటువంటి పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జక్క యొక్క జీవితం ఇంకా మారలా. జక్క యొక్క జీవితం ఇంకా యేసు ప్రభు నమ్మిన స్థితిలోనికి రాలా. జక్క ఇంకా తన పాపాలు ఒప్పుకోక మునిపే ఆయన్ని దర్శించటానికి యెరికో పట్టణం లోపలికి వచ్చాడు. ఆయన దర్శించడానికే వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే 5వ వచనంలో మనకు తెలుసు, ఆయన మరి అయ్యా ఈరోజు నీ ఇంట్లో నేను ఉండవలసి ఉన్నది అని చెప్తాడనమాట. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే వాక్యంలో తెలియపరచబడతా ఉంది, పాపిని దర్శించటానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇంకా మనం మన ఆలోచన బట్టి చెప్పాలి అంటే, ఒక పాపి దగ్గరికి రిస్క్ తీసుకొని వచ్చాడు. ఆ పాపి దగ్గరికి వెళ్తే అనేక మంది అనేక మాటలు చెప్పొచ్చు. అక్కడ కూడా చాలామంది అన్నారు, ఎవరే అయినా దేవుడు అన్నారు, పెద్ద ప్రవక్త అన్నారు, పాపి యొద్ద బస్ చేయటానికి వెళ్ళాడేందినా అని యేసు ప్రభు మీద ఆయా రాళ్ళు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉంది కూడా. మనం గమనిస్తే 7వ వచనంలో ఏముందండి? అందరూ అది చూచి, అందరంట, కొందరు కాదు, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుక్కుంటారని, గొణుక్కుంటారని, ఆయన మీద నిందలేస్తారని అన్నీ తెలుసు కూడా పాపి అయిన జక్కయ్యను దర్శించటానికి హీ వాజ్ గోయింగ్ త్రూ జెరికో టౌన్. యెరికో పట్టణం గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, మనం పాపులు అని తెలుసు, మనం ఇంకా నమ్మలేదు. నమ్మక మునిపే, మనం పుట్టక మునిపే ఈ లోకానికి రక్షకునిగా యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. మనల్ని రక్షించడానికే వచ్చాడు. పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదని యేసయ్య అంటే స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. పాపుల కొరకై నేను ఈ లోకంలో జన్మించడానికి వచ్చా, లేదా పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాననేటువంటి విషయాన్ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలియపరుస్తూ ఉన్నాడు. అలనాడు జక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనందరం కూడా రక్షించబడి మందిరంలో ఉన్నామంటే మనల్ని రక్షించాడు ఆయన. మనల్ని రక్షించాడు, మన కోసమే వచ్చాడు 2024 సంవత్సరాల క్రితం. కాబట్టి ఆయన మరి మనలాంటి వారి కోసం ఆయన వచ్చినప్పుడు ఎన్నో నిందలు అవమానాలు పడ్డాడు. సిలువ మరణం గుండా కూడా వెళ్ళాడు. ఇదంతా రిస్క్ అని తెలుసు.
స్టిల్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కోసం వచ్చాడు. కాబట్టి మొదటి విషయం మనకు తెలియపరచబడతా ఉంది, ఎంతో రిస్క్ తీసుకునే దేవుడండి. ఒక పాపి కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి వచ్చినటువంటి వాడు. పాపి అయిన జక్కయ్యను దర్శించటానికి ఆ ఊరిలోకి ఎంటర్ అయ్యాడు. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు నేను కానీ ఏదైనా ఒక దుర్మార్గతలో ఉన్నావు, ఒక చెడులో ఉన్నావంటే మన వైపు కళ్ళెత్తి కూడా చూడరు. నీ మీద అపనిందపడి ఎవరైనా జైలుకి తీసుకెళ్ళారంటే నిన్ను ఒక చెడు దృష్టితో చూస్తూ ఉంటారు కదండి, నేరం ప్రూవ్ కాకపోయినా. కానీ మరి జక్క యొక్క జీవితం నడినెత్తి నుంచి అరికాల వరకు టోటల్గా పాపంతో మరి నింపబడిపోయి ఉంది. అయినప్పటికీ కూడా అన్నీ తెలిసి కూడా పాపి అయిన జక్కయ్యను దర్శించడానికి వచ్చాడండి. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన దర్శించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు అనే విషయాన్ని గమనించాలి. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా ఏంటో తెలుసండి, మనం గమనిస్తాం ప్రియులారా. 4-5 వచనాలు. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ప్రియులారా, రెండో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అన్నట్లయితే, జక్కయ్య అంత దుర్మార్గుడైనప్పటికీ కూడా యేసయ్యను చూడాలని ఆశపడుతున్నాడు అనేటువంటి విషయం ఆయన ఎరిగిన వాడే. జక్కయ్య యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభువారు ఎలాంటి వాడు అన్నట్లయితే మన యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టగలడు, అంతరంగాన్ని కూడా లక్ష్య పెట్టేటువంటి దేవుడు. ప్రియులారా, అన్నీ ఎరిగినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకని 139వ కీర్తనలో మనకు తెలుసు దేవుడు ఎలాంటి వాడంట. మాట నాలుకకు రాకమునిపే ఆ మాట పూర్తిగా దేవుడికి తెలుసంట. తలంపు పుట్టక మునిపే తలంపులన్నీ ఎరిగినటువంటి వాడంట. అర్థమైందండి? కాబట్టి జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఎరికోలో తనను చూడటానికి సిద్ధపడుతున్నాడు, తనను నమ్మడానికి సిద్ధపడుతున్నాడు, తను నమ్మబోతున్నాడు, రక్షణలోకి రాబోతున్నాడు అనేటువంటి విషయం ముందుగానే ఎరిగినటువంటి వాడు ఆయన. తన అంతరంగ కోరికలు ఎరిగినటువంటి వాడు. ఈ రోజున నా అంతరంగంలో ఏముందో సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే పాపిని దర్శించడానికి వచ్చినటువంటి వాడు పాపిని తెలుసుకొని పాపి యొక్క అందరి యొక్క హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు. ఆయన ఎరగని వాడు కాదు. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం కనుక గమనించినట్లయితే 5వ వచనంలో యేసయ్య అంటున్నాడు, ఆ చోటికి వచ్చి. ఏ చోటికి వచ్చాడంట? ఆయన ఎరికోలో ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాడు. ఆ చోటికి వచ్చి అంటున్నాడు. అంటే జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్నాడన్న విషయం ఏమా గీత తెలుసా? యేసయ్యకి తెలుసా? తెలుసు అంట. తెలుసు, అంతా తెలుసు ఆయనకి. స్టోరీ అంతా తెలుసు. నువ్వు నేను చెప్పాల్సిన పని లేదు. చాలా విషయాలు నువ్వు అబద్ధాలాడినా నేను అబద్ధాలాడినా అది కూడా తెలుసు దేవుడికి. అర్థమైందండి? ఏదన్నా సాకులు చెప్పినా అది కూడా తెలుసు ఆయనకి. ఎవరైనా దూషిస్తున్నా అది కూడా ఆయనకి తెలుసు కదా. కాబట్టి 5వ వచనంలో గమనిస్తున్నట్లయితే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా. పిల్లరా, పాపిని దర్శించడమే కాదు, పాపి యొక్క హృదయాన్ని ఎరగటమే కాదు, పాపి అయినటువంటి జక్కయ్యను పిలిచినటువంటి దేవుడు తన దగ్గరకు పిలుస్తున్నాడు. పాపిని ఎవరైనా పిలుస్తారంటే దగ్గరికి చాలా కష్టం. పాపి దుర్మార్గుడిని తన దగ్గరికి పిలవరు. ఎవరైనా వాడితో ఎందుకు మనకి? ఆ పిలవటం కూడా ఒకవేళ మనం పిలవాల్సి వస్తే మనం చాలా ఆక్వర్డ్గా పిలుస్తాం కదా, ర్యాష్గా పిలుస్తాం, కోపంగా పిలుస్తాం. పిల్లలు గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు, పాపిని చూచి పిలిచినటువంటి దేవుడు. నీవు నేను పాపులమని తెలుసుకొని మనలను కళ్ళతో చూచి మన అంతరంగాన్ని కూడా పరిశీలించి ఏమాత్రం ఖాతరు చేయకుండా మనలను తన యొద్దకు పిలిచినటువంటి వాడు. మనందరికీ తెలుసు, గుడ్డివాడైనటువంటి బర్తలోమయ్య అనేటువంటి వ్యక్తి మరి తను భిక్షం అడుక్కుంటా ఉన్నాడు. ఆధారు గుండానే వేసైపోతా ఉన్నాడంట. ఆ టైంలో అతను ఏం చేశాడండి? పెద్దగా కేకలేసాడు, దావీదు కుమారుడా కరుణించు కరుణించు అని కేకలేసాడు.
కేకలు వేసినప్పుడు అందరూ ఆయన్ని ఏం చేశారండి? ఎవరుకుంటారా బాబు అని గద్దించారంట. తర్వాత గమనిస్తే మరి ఆయన ఇంకా కేకలు ఎక్కువ వేస్తా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు వెళ్తూ ఉన్నటువంటి యేసుప్రభు వారు ఆగి ఆ యొక్క గుడ్డివాడైన బర్తలోమయి వైపు చూచి ఆ బర్తలోమయిని ఏం చేశాయండి? తన దగ్గరికి రమ్మని పిలిచాడు. పాపిని చూచి పిలిచినటువంటి దేవుడు నిన్ను నన్ను చూచి అసహించుకోవాలా? మరి ఎంత దుర్మార్గతలో ఉన్నాడు, నిలువెల్లా పాపంతో నిండుకొని ఉన్నాడు. చెడ్డోడరా, దుర్మార్గుడరా, పాపిరా, అసలు అట్లాంటి వాడితో మాట్లాడబాకంటారా అని మన పిల్లల్ని, మన వారిని మనము ఏం చేస్తామండి? మనం రిస్ట్రిక్ట్ చేస్తాం కదా. అయితే ప్రియులారా, ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే పాపిని తన కళ్ళతో చూచాడు. ఆయన చూస్తూ ఉంటే ఆయన అంతరంగం కూడా కనిపిస్తుంది, జక్కయ్య యొక్క అంతరంగం. ఇంకా మారలా ఆయన. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమతో చూచాడు, పిలిచాడు. ఒరే నాయన, నీకోసం నేను వచ్చాను అన్నట్లుగా పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, ఆయన ఏం చేశాడు తెలిసిందండి? 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచాడు. జక్కయ్య త్వరగా దిగుమన్నాడు. చూచాడు, పిలిచాడు. 4వ విషయం, నేడు నేను నీ ఇంట ఉండవలసి, నీ ఇంట్లో ఉండాలి. జనాలందరూ అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? 7వ వచనంలో అందరు అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళాను. పాపి అని తెలుసుకొని కూడా పాపి యొద్ద టైం స్పెండ్ చేయడానికి వచ్చాడు. పాపితో ముచ్చటించడానికి వచ్చాడు. పాపి యొద్ద ఒక రోజంతా స్పెండ్ చేయడానికి వచ్చాడు. ఈ లోకమంతా కూడా పాపంతో నిండుకొని ఉన్నది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. అయినప్పటికీ కూడా పాపులను రక్షించటానికి, దర్శించటానికి ఆయన పాపి యొక్క శరీర ఆకారాన్ని, అంటే మన వంటి శరీరాన్ని ధరించుకుని యొక్క లోకానికి ఆయన మనుషుడిగా 2024 సంవత్సరాల క్రితం వచ్చాడండి. అలనాడు జక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒకరోజు ఉన్నాడేమో. ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు శరీరంతో ఉన్నాడు ఆయన. అంతటితో ఆగిపోతే మనం దౌర్భాగ్యులమే. ఇంకా ఏంటండి మరి? యేసు ప్రభువుని నమ్మినటువంటి వారిని ఏం చేస్తున్నాడు ఆయన? వారి యొక్క హృదయాల్లోనికి వస్తున్నాడు పరిశుద్ధాత్మ రూపంలో. ఈ రోజున నమ్మినటువంటి నీతో, నాతో, మనందరితో ఉన్నాడు బాబు సురేష్. ఎక్కడున్నాడు? గుండెల్లో ఉన్నాడు. మన అంతరంగంలో వచ్చి నివాసం చేస్తున్నాడు. పాపి యొక్క బస చేయ వెళ్ళాడు అని అంటే ఆయన గొప్ప ఉద్దేశంతో వచ్చాడు. పిల్లరా, పాపతో టైం స్పెండ్ చేశాడు. పాప యొక్క జీవితాన్ని మార్చాడు. ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నమ్మినటువంటి మనందరి యొక్క హృదయాల్లో ఆయన జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, నివసించటానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన నమ్మిన తర్వాత కూడా మనలో మరి ఆయన అనుకున్నటువంటి స్థాయిలో మనలో మంచి లేదండి. స్టిల్ ఆయన ఉండటానికి ఇష్టపడి మన హృదయాల్లోనికి వచ్చాడు. ప్రియులారా, గమనించండి, పాపని తెలుసుకొని కూడా నీకోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎంత ప్రేమ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఇది 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయం. 5వ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి, మనం గమనించినట్లయితే 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిన, నేనేమని వద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుని అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని చెప్పాడంట, ప్రభువుతో చెప్పాడంట. ప్రియులారా, అంతేకాకుండా ఎప్పుడైతే జక్కయ్య రా కిందకి, మరి నీ ఇంట్లో ఉండాలి ఈరోజు అని చెప్పాడో, ఆయన ఏం చేస్తున్నాడండి ప్రియులారా? 6వ వచనంలో అతడు త్వరగా దిగి ఎక్కడికి వచ్చాయంట? సంతోషంతో ఆయనను, యేసయ్యను చేర్చుకున్నాడు. మరి దిగి వచ్చి కౌగిలించుకున్నాడో లేదో తెలియదు. ప్రియులారా, 8వ వచనంలో అంటున్నాడు, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా అంటున్నాడు. యేసయ్యను ఏమని సంబోధిస్తున్నాడండి? బోధకుడా అంటలా, ప్రవక్త అని అంటలా. ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో ఏముంటుందమ్మా? లార్డ్, ప్రభువా. ప్రియులారా, ప్రభువా అని నోటితో చెప్పడమే కాదు, చాలామంది ప్రభువా, దేవుడా, యేసయ్యా, అది ఇది అని అంటుంటారు. కానీ లోపల చేసే ఎన్ని ఏముంటాయి? కుకర్మాలు కదా, చెడ్డ కార్యాలు.
అయితే ప్రియులారా, వాక్యంలో తెలియపరచబడతా ఉంది, అతని జీవితంలో యేసయ్యను చేర్చుకున్నాడు. యేసయ్యను ప్రభువుగా సంబోధించడమే కాదు, ప్రభువుగా ఆరాధిస్తున్నాడు అని చెప్పడానికి ఒక గొప్ప చేంజ్ ఏంటో తెలుసండి. 8వ వచనంలో, నా ఆస్తిలో సగం ఏ ఆస్తి కోసం అయితే, ఏ డబ్బు కోసం అయితే కక్కుర్తి పడుతూ మోసం చేస్తూ ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుంటా ఉన్నాడో, దరిదాపుగా 100లో 99% అన్యాయమైనటువంటి జీవితమే అతనిది. ఎక్కడ సాక్ష్యం లేదు ఆయనకి. మనుషులందరూ అంటా ఉన్నారు, అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళారు, పాపి దగ్గరికి వెళ్ళారు అని జనాలు అందరూ అంటున్నారు. ప్రియులారా, ఇక్కడ గమనించినప్పుడు మరి చూడండి, ఇదిగో ప్రభువా అన్నాడు, ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరి వద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 చెల్లిస్తున్నానని చెప్పేసి అక్కడ ప్రకటించి ఇవ్వటం బిగిన్ చేశాడు. ఏమైందండి? జక్కయ్య యొక్క జీవితం మారింది. యేసు ప్రభువారు పాపి అయిన జక్కయ్య యొక్క జీవన సరళిని మార్చడానికి వచ్చాడు, మార్చాడు. పాపి దగ్గరికి వచ్చి ఆయన పాప కార్యాలు చేస్తూ ఉంటాయా, చక్కగా సంపాదిస్తున్నావు, నీ పాపాలు బాగున్నాయి, ఇంకా నువ్వు ఎక్కువగా చేయి ఈ పనులు అని చెప్పడానికి రాడు. పాపి దగ్గరికి వచ్చాడనంటే ఎందుకు వచ్చాడండి? పాపిని మార్చడానికి వచ్చాడు ఆయన. పాపి అయిన మనుష్యుణ్ణి స్థితిగతి మార్చడానికి వచ్చాడు. అంటే ఈ రోజున 1000 రూపాయలు బట్టలు వేసుకున్నావు, రేపు పొద్దున 5000 రూపాయలు బట్టలు వేసుకునేటట్టు చేస్తాడా? ఈ రోజున నువ్వు నడుస్తూ వస్తున్నావు, రేపు పొద్దున్న సైకిల్ ఇస్తాడా? ఈ రోజున సైకిల్, రేపు బైకు, ఈరోజు బైకు, రేపు పొద్దున కారు. అదే దేవుడు మార్చేది? ప్రియులారా, యేసు ప్రభువారు మన మనస్సును, మన హృదయాన్ని మార్చడానికి వచ్చాడు. మన హృదయంలో ఉన్నటువంటి చెడునంతటినీ కూడా తొలగించడానికి వచ్చినటువంటి మంచి దేవుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, ఎవరైనా ఒకళ్ళు చదవండి. హెబ్రీ 9:14లో అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉన్నది. చదవండి అమ్మ, పక్కన తీసి. హెబ్రీ 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, మనస్సాక్షిని శుద్ధి చేసే డాక్టర్ ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? మనస్సును, అంతరంగాన్ని, జీవితాన్ని మార్చేటువంటిది యేసు ప్రభువారి యొక్క రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేస్తుందండి. నీ మనసులో కుళ్ళుందా, కుతంత్రం ఉందా, స్వార్థం ఉందా, ఏమండి, ఏ రకమైనటువంటి పాపం ఉందా, నీ యొక్క అంతరంగం మొత్తాన్ని కూడా తన విలువైన, పరిశుద్ధమైన, నిష్కళంకమైన రక్తంతో కడిగే నిమిత్తమై యేసుగా శరీరాన్ని కప్పుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువారు అలనాడు జక్కయ్య యొక్క జీవిత చరిత్రను మార్చేశాడండి. జనాలందరి యొక్క కళ్ళు బైర్లు గమ్మినాయి. అప్పుడు దాకా అరుస్తున్నారు, ఒరే పాపి దగ్గరికి వచ్చాడేందిరా, అన్యాయస్తుడి దగ్గరికి వచ్చాడేందిరా, మోసగాడి దగ్గరికి వచ్చాడేందిరా అని చెప్పేసి రకరకాలుగా మనసుల్లో ఆలోచన చేస్తున్నారు. కానీ 8వ వచనంలో చూసినప్పుడు యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో, యేసు ప్రభువారు రావడం మూలంగా యేసులో ఉన్నటువంటి వెలుగు, పాపి అయిన, దుర్మార్గుడైనటువంటి చీకటి బ్రతుకులో ఉన్నటువంటి జక్క యొక్క జీవితంలో వెలుగు వచ్చిందిరా బాబు అని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. పైగా మారలేదురా బాబు, ఇతను ఏ ధనం కోసమై ధనాన్ని దైవంగా భావిస్తా ఉన్నాడో ఆ ధనాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడని జనాలందరి కళ్ళకి మరి అర్థమైపోయింది, చూసి అర్థమైపోయింది వాళ్ళకి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యమైన 5వ విషయం మనం చూసాం. మరి ఏంటంట? పాపి యొక్క పాపపు మనస్సును మార్చుటకు వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మార్చేస్తాడు ఆయన. నిజంగా మనస్ఫూర్తిగా ఆయన దగ్గర వచ్చి కూర్చుంటే, ప్రభా నా మనసులో దోషం ఉంది, దుర్మార్గత ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి నీ జీవితాన్ని పెట్టుకుంటే ఆయన మారుస్తాడు. ఎవరైతే ఆ విధంగా మారలేని స్థితిలో ఉన్నారంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆయనకు అప్పచెప్పుకోవట్లే నీ జీవితాన్ని.
నిజంగా నువ్వు అప్పచెప్పుకుంటే నువ్వు చెడు కార్యాలు, చెడు వాటి నుంచి, చెడు ద్వారా సంపాదించడం, చెడు ద్వారా ఆక్రమించుకోవటం, చెడ్డ మాటలు మాట్లాడటం, చెడు జీవితంలో కొనసాగడం, వీటిలో నువ్వు ఉండలేవు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది 51వ కీర్తనలో, విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైన. నువ్వు మనస్ఫూర్తిగా నీ విరిగి నలిగిన మనసుతో, ప్రభా నా పరిస్థితి అని నువ్వు చెప్తే, ఆయన మార్చడానికి వచ్చిన దేవుడు. 2024 సంవత్సరాల క్రితమే ఆయన తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. ఘోర పాపిని కూడా ఆయన కరుణించే దేవుడు. పాపి యొక్క పాపపు మనస్సును ఏం చేస్తాడండి? మార్చే దేవుడు అండి. 6వ విషయం ప్రియులారా, చూడండి ఏం రాయబడిందో. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. యేసు, అందుకు యేసు ఇతడును, ఆయన పాపం ఒప్పుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఒక ప్రకటన వస్తా ఉంది, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వస్తా ఉంది. ఏంటో తెలుసా అది? ఇతడు కూడా, జక్కయ్య అప్పటి వరకు ఎవరి లిస్టులో ఉన్నాడండి? పాపుల లిస్టులో ఉన్నాడు. అవి నవీన్ వింటున్నావా? ఇటే వినాలి. పాపుల లిస్టులో ఉన్నాడు. ఇప్పుడు ఎవరి లిస్టులోకి వచ్చేసాడు? అక్కడ ఏం రాసింది చదవండి. అబ్రహాం ఎవరమ్మా? విశ్వాసుల ఇంటిలోకి వచ్చేసేసాడు. పాపపు ఇంట్లో ఉన్నవాడిని దేవుని బిడ్డలు ఉండేటువంటి ఇంట్లోకి తీసుకొచ్చేసాడు. అబ్రహాం ఇల్లు అంటే ఒక రకంగా నేనేమనుకున్నా అంటే చర్చి సభ్యుడు అయిపోయావు. ఒకప్పుడు నువ్వు పాపాల్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చేసావు. దేవుని మాటలు వింటున్నావు, దేవుని పాటలు వింటున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు, దేవునికి కానుకలు ఇస్తున్నావు, దేవుని కోసం బ్రతుకుతున్నావు. పిల్లరా, పాపి యొక్క పాపపు ఇంటిని దేవుని ఇంటి సభ్యునిగా మార్చే దేవుడు అండి. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదండి, ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒక్క యేసే వల్ల మాత్రమే. ఒకే ఒక్కడు ఆయనే, ఒకే ఒక్కడు ఈ లోకానికి పరము నుండి వచ్చింది, యేసే. అందుకే యేసే అంటాడు కదా యోహాను సువార్త 14:6 ఏముందమ్మా? నేనే మార్గం, ఇంక వేరే మార్గం లేదంటాడు. మిగతా వాళ్ళు ఏమైనా అనుకోనియండి, మనకు అనవసరం. యేసే చెప్పిన మాట మన జీవితాలు నెరవేరలేదా? నమ్మిన వాళ్ళలో నేనే మార్గం, నేనే సత్యం, పరలోకం నుంచి వచ్చింది నేనే, పరలోకానికి ఎక్కి వెళ్ళింది నేనే. నన్ను నమ్మిన వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళడానికి మళ్ళీ దిగొస్తా రెండోసారి, మిమ్మల్ని అందరం తీసుకొని పరలోకానికి పోతాం, మనందరం కలిసి ఉంటాం అక్కడ యుగ యుగాలు అంటున్నాడు. ప్రియులారా, మన ఇల్లు మార్చేశాడు. వీ హ్యావ్ బికమ్ గాడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. మనందరం దేవుని ఇంటి సభ్యులు అయిపోయాం. ఎలాగో తెలుసండి. ఇంకోటి చెప్పాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం కనుక గమనించినట్లయితే, ఒకసారి యేసు ప్రభువు వారు ఇలాగే ఒక ఇంట్లో చేరి వాక్యాన్ని తెలియపరుస్తూ ఉంటే, ఆయన యొక్క మరి కుటుంబ సభ్యులు అంటే శారీరకంగా యోసేపు మరియమ్మలకు జన్మించినటువంటి బిడ్డలు ఉన్నారు. దరిదాపుగా ఒక 6 దాకా ఉన్నారు. వాళ్ళు కుక్కొచ్చింది చూడండి. మరి 6 గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, వాళ్ళు వచ్చేసి బయట నిలబడి అయ్యా యేసయ్యా, మీ యొక్క అన్నదమ్ములు, మీ యొక్క అక్క చెల్లెండ్రు వచ్చున్నారు, మరి మీ సహోదరులు సహోదరులు వచ్చున్నారు, మీ తల్లిగారు వచ్చున్నారు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే యేసు ప్రభువు ఏం చెప్పాడు అక్కడ? యేసు ప్రభువు ఏం చేశాడు తెలుసు అక్కడ? యేసు ప్రభువు తన చెయ్యిని చాపి ఏం చేశాడు? చెయ్యిని చాపి ఏం చేశాడు చెప్పండి, బైబిల్లో ఏముందో చూసి చెప్తారా? యేసు ఆయన ఎదురుగా ఉన్నటువంటి శిష్యుల వైపు చేతులు చాపి ఆయన నమ్మి ఆయన్ని వెంబడించే వాళ్ళని చూసి ఏమంటాడు తెలుసా? ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, ఇదిగో నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే జరిగిస్తారో వారే నా సహోదర సహోదరులు. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు జక్క ఏం చేశాడు? యేసు ప్రభు నమ్మాడా? ప్రభువా అన్నాడా? చేర్చుకున్నాడా హృదయంలో? పాపాలు నోటితో చెప్పటం కాదండి, చేతల ద్వారా చూపించాడు. ఆయన విశ్వాసం లోపల ఉండటం కాదు, క్రియారూపకంగా మరి దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. ప్లస్ ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనం చాలాసార్లు మన తప్పిదాలు ఒప్పుకుంటాం, మరి మన దగ్గర ఉన్నవి కూడా ఇతరులకి ఇచ్చేస్తాం అనుకుందాం. అంటే మారిపోయినట్టేనా? మరలా ఇంకెన్నడూ చెయ్యకపోతే కూడా మనం మారినట్టేనా?
ఎలా జక్క యొక్క జీవితం మారింది అని అనొచ్చాయా? సురేష్ చెప్పు, చెప్పండి. ఆయన నిజంగా మారిపోయాడు, అబ్రహాం కుమారుడు అనే స్టేట్మెంట్ ఇచ్చాయంటే మాటలు కాదు కదా. అదే ఓకే, దేవుడు చెప్పకుండానే ఒప్పుకున్నాడు అంటారా? దాన్ని బట్టా హృదయంలో చేర్చుకున్నాడు. అమ్మా ఏమ్మా, అదే దేవుడే చెప్పాడు అని అంటే అర్థం ఏంటి? ప్రియులరా, మరి నారాయణ గారు చెప్పినట్లుగా, మరి కొంతమంది చెప్పినట్లుగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ జక్కయ్య ఆశపడ్డాడు, చెట్టు ఎక్కాడు, అది దేవుని దగ్గరికి రావడానికి మార్గం ఏర్పడింది. తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా పేదలకి వాళ్ళకి ఇచ్చేసాడు, అసలు టోటల్గా మారిపోయింది అనేది పై పైన అంతా కనిపిస్తా ఉంది. బట్ ఆయన యొక్క హృదయ స్థితి ఎరిగిన వాడు అతను నిజంగా మార్పు చెందాడా లేదా? నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇవ్వచ్చావు, ఇవాళ ఇస్తావు, రేపొద్దున మళ్ళీ తీసుకుంటావు. ఇవాళ 10 పాపాలు వదిలేస్తావు, రేపొద్దున ఇంకో చిన్న పాపం చేస్తావు, అది పాపం కనిపించదు నీకు. ఒక బూతు మాట బూతుగా అనిపించదు, ఏముందిలే అంటావు, మిగతా వాళ్ళందరూ చేయట్లేదా అంటావు. కానీ జక్క యొక్క హృదయం అంతా ఎరిగినటువంటి యేసు ప్రభు వారు, ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ వస్తూ ఉంది, అది ఇంపార్టెంట్. లూకాసు వార్త 18వ అధ్యాయంలో గమనిస్తే ప్రియులరా, అక్కడ ఇద్దరు ఉంటారు కదా, పరిసేయుడు సుంకరి. వాళ్ళిద్దరిలో కూడా పరిసేయుడు చాలా భక్తిపరుడు, సుంకరి దరిద్రుడు, పాపి. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా సిగ్గుపడి దేవుని మందిరం నుంచి దూరంగా ఉండేసి అక్కడ చాలా బాధపడతా గుండెలు బాదుకుంటున్నాడు, పాపనే నన్ను కరుణించని. కానీ దేవుడు వాళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడని ప్రకటించాడు తెలుసా? సో అక్కడ మనం చేసే క్రియలను బట్టి కాదండి, దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచుతున్నాడు ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు సమస్తం తెలుసు. సో ఆయన చెప్పాడు కనుక మనం నమ్మాల్సిందే. దేవుడు 2 రెళ్ళు ఒకటి అంటే నమ్మాల్సిందే మనం. అర్థమైందమ్మా? 2 రెళ్ళు 4 అని మనకు తెలుసు, కానీ 2 రెళ్ళు 1 అన్నాడు అనుకో దేవుడు, దేవుడు ఏం చెప్తే అదే కరెక్ట్ అంతే. ఇంకా నీకు నాకు అసలు ఏం తెలియదు ఈ లోకంలో, అసలు ఈ లోకాన్ని ఏర్పాటు చేసింది ఆయన. అర్థమైందండి? కనుక ప్రియులరా, మరి పాపిని దేవుని ఇంటి సభ్యునిగా మార్చు దేవుడిన చివరిది మనం గమనిస్తూ ఉన్నట్లయితే చూడండి 9వ వచనం. అందుకే ఇతడు నువ్వు అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి. ప్రియులారా, చివరి విషయం ఏంటి అన్నట్లయితే జక్క యొక్క ఇంటిని రక్షణ ఇల్లుగా మార్చినటువంటి వాడు, దేవుని ఇంటి సభ్యునిగా తను చేర్చుకోవటమే కాదు, తన ఇంటిని రక్షణ ఇల్లుగా చేశాడు. ఇక ఆ ఇంట్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క జీవితాలు రక్షణలోకి వచ్చేటట్టుగా, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జక్కయ్య ద్వారా దేవుని తెలుసుకుని ఆ ఇల్లు మొత్తం కూడా రక్షింపబడినటువంటి గుంపుగా ఉండేటట్టుగా చేస్తాడు. అనగా నీ ఇంట్లో నువ్వు కనుక యేసు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్నట్లయితే నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వార్థపరులు, దొంగలు, ఏమండి, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, కుట్లాట్లకు వెళ్ళేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు, ఆ విధంగా ఒకవేళ ఉన్న వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే నీలో ఉన్నటువంటి వెలుగుని, నీలో ఉన్న రక్షణని దేవుడు మిగతా వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. నీ జీవితం సాక్ష్యం ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. నీ మాట తీరు వల్ల మనుషులను సంపాదించుకుంటావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసండి. జక్కయ్య ఇంతకు ముందు వరకు పాపం కలిగినటువంటి రక్షణ లేని ఇల్లుగా, చీకటి ఇల్లుగా ఉందేమో, కానీ ఈ రోజున నీ ఇల్లు రక్షణ ఇల్లు అయిపోయింది, రక్షణ ఇల్లు అయిపోయింది. కనుక ఈ రోజున ప్రియులరా, మనం కనుక గమనించినట్లయితే 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం విన్నాం. 6 కాదు 7 విన్నాం. 1, పాపిని దర్శించడానికి వచ్చినటువంటి దేవుడు, రిస్క్ చేసి మరీ వచ్చాడు. నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయని అన్ని ఎరిగి కూడా వచ్చాడు. 2వది, పాపిని చూచి పిలిచినటువంటి దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు పాపి యొక్క హృదయ రహస్యాలు ఎరిగి మరీ మనల్ని పిలవడానికి వచ్చినటువంటి వాడు. అంతేకాకుండా 4వది, పాపి యొద్ద బస చేయటానికి వచ్చినటువంటి వాడు. ఈ రోజున పాపులమైన మనం యేసుని నమ్మగా మన హృదయాల్లోనే ఆయన నివసిస్తూ ఉన్నాడు. 5వది, పాపి యొక్క మనస్సును మార్చడానికి వచ్చినటువంటి దేవుడు అండి.
ఆరవది పాపిని, పాపపు టింటిని మరి దేవుని ఇంటిగా, దేవుని ఇంటి సభ్యునిగా మార్చినటువంటి వాడు. చివరిది ఏడవది పాపి ఇంటిని రక్షణ ఇల్లుగా చేసినటువంటి వాడు. మరి ఇంత గొప్ప దేవుడైనటువంటి యేసయ్య జక్కయ్య ప్లేస్లో మనల్ని మనం పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేస్తూ, ఎస్ ప్రభువా, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఈ రోజున నేను నీ మందిరంలో చేరి నీ సన్నిధిలో ఉండగలుగుతున్నానంటే కేవలం నీ వల్లే. పాపపు టిల్లుగా, పాపపు జీవితంలో ఉన్నటువంటి జక్కయ్య ఇప్పుడు దేవుని ఇంటిలోనికి, రక్షణ ఇంటిలోనికి, మరి దేవుని యొక్క గొప్ప మరి మార్పులోనికి రాగలిగాడు. అంటే కారణం ఏంటి అన్నట్లయితే ఈ రెండు జీవితాల నడుమ ఏంటి కార్యం చేసిందంటే ఎవరండి? యేసు ప్రభువారు. బికాజ్ ఆఫ్ జీసస్ సిన్నర్ బికేమ్ హోలీ మ్యాన్. అర్థమైందండి? లోకస్తుడు దైవ సంభూతుడుగా, లేకపోతే దైవ మానవునికి ఒక మంచి దేవుని బిడ్డగా మార్పు చెందాడు. కాబట్టి యేసయ్యను బట్టే, అయ్యా నిన్ను బట్టే నా జీవితం, నిన్ను బట్టే నీ సన్నిధిలో నేను కూర్చోగలుగుతున్నాను అని మనం తెలుసుకున్న వారమే ప్రభువుని ఆరాధిస్తాం. తల వంచి ప్రియులారా, మరి మన యొక్క హస్తాలని జోడించి ప్రభువుని ఆరాధిస్తాం.